ప్రైజ్ ద లార్డ్. అలసిన వారిని కురడించు మాటలు సహోదరు భగత్ సింగ్ గారి యొక్క పరిచయం నుండి అనుదిన ధ్యానములు. జూలై 12వ తారీఖు. యెహోవా నా శైలము, నా కోట, నేను ఆశ్రయించున్న నా దుర్గము. కీర్తనలు 18వ అధ్యాయం 2వ వచనం. 4వ ఆశ్రయపురము బెసేరు. బెసేరు అనగా బలము అని అర్థము. మన బలహీనతల్లో యేసుక్రీస్తు ప్రభువే మన బలము. అనేక పర్యాయములు మనం ఎంతో బలహీనములుగా, నిరుత్సాహముగా నగదుము. పౌలు 2 కొరింథీ 12:10లో నేనెప్పుడు బలహీనుడునో అప్పుడే బలవంతుడను కనుక క్రీస్తు నిమిత్తం నాకు కలిగిన బలహీనతల్లోనూ, నిందల్లోనూ, ఇబ్బందుల్లోనూ, హింసల్లోనూ, ఉపద్రవంలోనూ నేను సంతోషించుచున్నాను అని చెప్పుచున్నాను. శోధనలయందు, శ్రమలయందు మన బలహీనతలో దేవుడు వాటిని జయించుటకు అధికమైన శక్తిని మనకు అనుగ్రహించును. వ్యక్తిగతముగా యేసుక్రీస్తు ప్రభువే మన బెసేరు. మన బలహీనతలలో, మన పొరపాట్లలో ఆయనే మన బలము. నా బలహీనత నాకు తెలియను, నేను తడబడుతును, నత్తివాడను. నేను మాట్లాడు ప్రతి మాటకు ప్రభువు నాకు సహాయం కోరుదును. నా పరిచర్య ఆరంభంలో నన్ను నత్తివానిగా ఎందుకు చేస్తీవని దేవుణ్ణి అడిగిదని, నీవు నా మీద సంపూర్ణంగా ఆధారపడవలనని ఆయన నాకు చెప్పాను. ఆరంభ దినంలో ఉత్తర భారతదేశంలోని పంజాబ్లో కూడికలు తీసుకొనుటకు 30 మైళ్ళు నడవలసి వచ్చేది. భుజములపై నా పడక సామాగ్రిని పెట్టుకొని నడుచుటకు, కూడికలు తీసుకొనుటకు ప్రభువే నాలో బలమించను. ప్రభువా, మేము నీ సేవకులము, నీ చిత్త ప్రకారం నీ సేవకు వెళుచున్నాము, మాకు బలమిమ్ము అని విశ్వాసంతో మనం ప్రార్థించవలెను. అదేవిధముగా కుటుంబంలో కానీ, పనిచేయు స్థలంలో కానీ మనకు అధికమైన బాధ్యత ఉన్న ఎడల మనం ఆయన బలమును కోరుకొనవలను. మన హద్దుబాట్లలో, బలహీనతల్లో ఆయనే మన బెసేరు. ఆయనే మనకు తప్పిపోని చాలనంత బలం నిచ్చును. 5వది రామోతు అనగా ఎత్తు. మన ఆత్మీయ జీవితంలో మిక్కిలి ఉన్నతమైన స్థానంలోనికి వెళ్ళవలనని ప్రభు కోరుచున్నాడు. ద్వితీయోపదేశకాండం 32:11-13లలో పక్షిరాజు తన పిల్లలు ఇంకా చిన్నగా ఉండగానే అవి పైకి ఎగురవలనని వాటి గూడు రేపును. అదేవిధముగా ప్రభు మనము ఆత్మీయంగా ఉన్నత స్థానంలోనికి రావాలనని కోరుచున్నాడు. తల్లి గూడు రేపిన తర్వాత పిల్లలు పడిపోవచ్చుండగా అది వాటి క్రిందకు వెళ్ళి తన రెక్కలపైని వాటిని మోయును, మరలా పైకి తీసుకుని వెళ్ళి క్రింద వేయును. ఆ పిల్లలు తమంతట తాము ఎగురుట నేర్చుకుని వరకు ఆ తల్లి అదే విధముగా చేయుచుండును. అదే రీతిగా దేవుడు మనము కూడా పైకి ఎగరవలనని కోరుచున్నాడు. అనగా ప్రభువును గూర్చిన లోతైన అనుభవం ద్వారా వెళ్ళవలనని కోరుచున్నాడు. ఆ ఉద్దేశముతోనే మన ప్రణాళికలన్నిటినీ ఆయన వ్యర్థము చేయను. ప్రభువా, మా పరిస్థితి చూడుము, మా యందు దయ చూపించుము అని మనం ఎడతెగగా ప్రార్థించుండవచ్చును. ప్రభు మన కొరకు ఏర్పరిచిన ఆ శ్రేష్టమైన ఆత్మీయ ఉన్నత స్థానం కొరకు ఆయన మనలను విరగొట్టుచునే ఉండును. ఆయన ప్రణాళికలోనికి మనల్ని తెచ్చుటకు మన ప్రణాళికలన్నింటినీ విరగొట్టుచుండును. అప్పుడే మనం ఆయన వాక్యమందరి దాగి ఉన్న మర్మములను అనుభవించగలము. మనలను రక్షించుటలో ఆయన ఉన్నత ఉద్దేశమును గ్రహించగలము. మన ఎడల దేవుని కోరిక అదియే. మనం ఆయన చిత్తము చేయుటకు ఎంత ఆనందించమో అంత ఉన్నత స్థానంలోనికి మనం వెళ్ళగలము. 6వది గోలాను అనగా వృత్తాము. వృత్తంలో ఆరంభ స్థానము ఉండదు. ప్రతి స్థానము ఆరంభ స్థానముగా, అంతిమ స్థానముగా కూడా ఉండవచ్చును. వృత్తము నిత్యత్వమును సూచించున్నది. నిత్యత్వంలో అది ఆది అంతములు కానీ, వెలుగు చీకట్లు కానీ, రాత్రింబగలు కానీ ఉండవు. అనుదినము దేవుడు మనలను నిత్యత్వము కొరకు సిద్ధపరచుచున్నాడు. పరలోకమునకు అర్హులముగా చేయబడుటకు ఈ భూమి మీద మనము కొన్ని పాఠములు నేర్చుకొనవలెను. ఈ భూమి మీద మనం మంచి తెలివిగల ఉపాధ్యాయులు, వైద్యులు, నర్సులు, ఇంజనీర్లు మొదలగు వారంగా కావాలని కోరుదాము. ఆయన తన పరలోకపు ఏర్పాటులో మనలను ఉంచుటకే మనలను వెతికి రక్షించెను. మనము పరలోకమునకు వెళ్ళిన తర్వాతనే ఈ భూమి మీద ఆయన మనకు ఏర్పరిచిన పాఠముల విలువను గ్రహించగలము. అందువలననే మనం అన్ని పరిస్థితుల్లో సంతోషించగలము. మనకేమి సంభవించినను అది మనలను శక్తివంతమైన సేవకులుగా చేయుటకు దేవుడు అనుమతించినది. మన పేదరికము, అనారోగ్యము, శోధనలు, కష్టములు మనలను శక్తివంతమైన పరిచర్య కొరకు సిద్ధపరచును. ఆ విధముగా మనము శోధనలన్నింటినీ జయించగలము. మనము విశ్వాసంతో యేసుక్రీస్తు ప్రభువే మన కాదేశు, మన పరిశుద్ధత, మన షెకేము, మన భుజము, మన హెబ్రోను, మన నిజమైన సహవాసం, మన బెసేరు, మన బలము, మన రామోతు, మన ఆత్మీయ ఉన్నత స్థానము, మన గోలాను, మన నిత్యత్వము అని చెప్పవలెను. ఆ విధముగా ఆయన మన పరిపూర్ణమైన, నిత్యమైన, బలమైన ఆశ్రయముగా నగును.